నిర్గమకాండము 10వ అధ్యాయము 26వ వచనము. మా పశువులను మాతో కూడా రావలెను, ఒక డెక్కైనను విడువబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకునేవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనను. లుక్ ఎట్ దిస్. మోషే ఇస్ అమేజింగ్. ఫస్ట్ ఏమన్నాడు? మమ్మల్ని పంపించండి, మేము దేవుని ఆరాధించాలన్నాడు. తర్వాత ఏమన్నాడు? మేము బలులు అర్పించాలి, తర్వాత దేవుని ఆరాధించాలి అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మేము ఒంటరిగా కాదు, మా పిల్లల్ని, పెద్దల్ని, ముత్తాతల్ని అందరినీ తీసుకెళ్ళి ఆరాధించాలన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మా పిల్లలము మేము మాత్రమే కాదు, మా పశువులను కూడా మాతో పంపించండి, మా పశువులను మేము అర్పించి మేము దేవుణ్ణి సేవించాలి అంటున్నాడు. మా పశువులను అర్పించకుండా మేము ఎలా ఆరాధిస్తాం దేవుణ్ణి? ఏమి అర్పించకుండా ఎలా దేవుణ్ణి గణపరుస్తాము? ఉట్టి చేతులతో ఎలా వెళ్ళాలి దేవుడి దగ్గరికి? మా పిల్లలు కాదు, మాతో పశువుల్ని కూడా నువ్వు పంపించాలి. పశువులు అంటే ఆ కాలంలో సిరి సంపదలు. వాళ్ళకున్న సిరి సంపదలు, నీకెన్ని పశువులు ఉంటే నువ్వు అంత గొప్పదానం అనమాట. ఈ కాలంలో నీకు ఎన్ని బిల్డింగ్లు ఉంటే అంత గొప్పదానివిలాగా, ఎన్ని అకౌంట్లు ఉంటే అంత గొప్పదానివిలాగా, ఎంత బంగారం ఉంటే అంత గొప్పదాన్ని. ఇప్పుడు లాగా అప్పుడు ఎన్ని పశువులు ఉంటే అంత గొప్పవడం అనమాట. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే, ఉటి చేతులతో మేము యెహోవా దగ్గరికి వెళ్ళము, బలిలు అర్పించకుండా యెహోవా దగ్గరికి వెళ్ళము. పిల్లలతో మాత్రమే కాదు, మా పశువులను కూడా తీసుకెళ్లి అక్కడికెళ్ళి ఆయనకి అర్పించి అలా ఆరాధిస్తాము. చాలా మంది అనుకుంటారు కానుకలు అర్పించడం అనేది ఇది ఒక మానిటరీ గేమో, లేకపోతే సంఘంలో డబ్బులు సంపాదించడానికి ఆరాధనలో లాస్ట్ గా అలా పెడతారేమో అని. బలులు అర్పించటము వాక్యము, ఈ బైబిల్ అనేది రాయబడక మునుపే ఉంది. ఆయనకి ఉట్టి చేతులతో వెళ్ళకుండా ఆయనకి బలులు అర్పించి ఆరాధించడం. ఆ కాలంలో ఇప్పటికైనా ఎప్పటికైనా ఆరాధన అంటే నువ్వు ఏం అర్పిస్తున్నావు అని అర్థం. ఉదాహరణకు చెప్పాలా, కేను ఏబేలు ఎవరు? వీళ్ళిద్దరు గట్టిగా చెప్పాలి. కేను ఏబేలు ఎవరు? ఆదాము అవ్వ బిడ్డలు. కరెక్టేనా? ఆదాము అవ్వకి పుట్టిన ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు నడుచుచుండగా వారిద్దరికి దేవుడు ఇచ్చిన వాళ్ళ వృత్తులు వారు చేసుకుంటూ సడన్ గా అందులో ఒక అన్న డైలాగ్ వేస్తాడు. ఏం వేస్తాడంటే, నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను అని అంటాడు. అని ఆయన సంపాదించుకున్న ప్రథమ ఫలము, ద బెస్ట్ ఫ్రూట్, ద బెస్ట్ ఆఫ్ ఇట్ మొదటగా తీసుకెళ్ళి నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను అని అంటాడు. అదేంటి ఆరాధించడం? ఏంటి? పాటలు పాడడం కదా ఆరాధించడము. దేవుడికి కానుక ఇవ్వడం ఆరాధించడం ఎలా అవుతుంది? ఆరాధించడం అదేంటి? ఆయన ప్రశస్తమైంది బెస్ట్ గా దేవుడికి తీసుకెళ్ళి ఆయన ఇస్తాడు. ఆయన తమ్ముడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? కింద పడిపోయిన మిగిలిపోయిన చిల్లర్ని తీసుకొని, ఆహా నేను కూడా ఆరాధిస్తానులే అని అన్ని బిల్లులు కట్టిన తర్వాత మిగిలిపోయిన ఆ చిల్లర్ని తీసుకెళ్ళి, ఇదిగో దేవా ఇది నా కానుక అనిస్తాడు. వాళ్ళిద్దరికి కానుక ఇవ్వమని ఎవరు చెప్పారు? బైబిల్ రాసుందా? బైబిల్ ఉందా? కేను ఏబేల్ సమయంలో ఎవరు చెప్పారు కానుకనిస్తే ఆరాధించాలని, కానుక ద్వారా ఆరాధించాలని? కానుక ఇవ్వటమే ఆరాధన ఎవరు చెప్పారు వాళ్ళిద్దరికి? ఎలా తెలిసింది? నేను దేవాన్ని ఆరాధించడానికి నేను వస్తున్నాను ఎలా తెలిసింది? కమ్ ఆన్, ఐ వాంట్ టు ఓపెన్ దిస్ నౌ. ఇట్స్ ఎ స్పాంటేనియస్ వర్డ్ బట్ ఐ వాంట్ టు డూ ఇట్ ఫర్ యూ. ఆదికాండము 4:2 నుంచి చదువు. అందరు తీయాలి. ఆదికాండము 4:2. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణ లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనును మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబొచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబొచ్చుకొని ఉన్నామేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? కయీన్ని చూసి, ఎందుకంత కోపంగా ఉన్నావు? నిజంగా నువ్వు మంచిగా నాకు ఇచ్చున్నట్లయితే నువ్వు నాకు ఇచ్చిన అర్పణని నేను అంగీకరించేవాడిని కదా, నువ్వు నాకు మంచిగా ఇయ్యలేదు అని అంటున్నాడు. దేవుడు అక్కడ, అమ్మో కానుకల్ని తీసుకోకూడదు, ఏంటి నాకు కానుకిస్తున్నావు, నన్ను ఆరాధించంతే, పెదాలతో ఆరాధించన్నాడా? ఇచ్చింది కూడా నువ్వు మంచిగా ఇయ్యలేదని అన్నాడు.
ఇచ్చింది కూడా మిగిలిపోయిన చెత్త తీసుకొచ్చి నా ముందు మొహం మీద పడేసావు అని అంటున్నాడు. వాళ్ళ అన్న మాత్రం ఏం చేశాడు? కొవ్వు పట్టిన షీప్ ని తీసుకొచ్చి అర్పణ చేశాడంట. హి ఆఫర్డ్ ఎ సాక్రిఫైస్. యెహోవా అడిగాడా ఇవ్వమని? చెప్పాడా ఇవ్వమని? అడగల. కానీ అలా చేస్తే దేవుడికి ఇష్టం. అదే ఆరాధన అని వీళ్ళకి ఎలా తెలిసింది? వాక్యము, ఆదికాండము, ఇది రాయబుడక మునుపు నుంచే. ఇది ఆచారం కాదు, మత సంబంధం కాదు, సంఘములో కానుకలు అర్పించే సమయము ఒక డబ్బులు సంపాదించే స్ట్రాటజీ కాదు. వాక్యము రాయకబడ మునుపే యెహోవా దగ్గరికి వెళ్ళాలంటే అర్పణతో రావాలి అని కయీను ఏబేలు మనకి నేర్పిస్తున్నారు. మిగిలిపోయిన చిల్లర తీసుకొచ్చి దేవుడి దగ్గర పడేస్తే దాన్ని అంగీకరించలేదంట. ఆ ముష్టి నాకొద్దు, నేను బిచ్చపోని కాదు, అంగీకరించలేదంట. వాళ్ళ అన్న తీసుకొచ్చిన ప్రశస్తమైన మొదటి క్రొవ్వుతో ఉన్న ఆ షీప్ని అంగీకరించాడంట. అలా అంగీకరించినందుకు జెలసీతో అన్నని చంపేస్తాడు, ఏబేల్ని చంపేస్తాడు కయీను. ఎప్పుడు యెహోవా దగ్గరికి ఒంటరి చేతితో రావద్దు. నువ్వు ఎప్పుడు ఒంటరి చేతితో వచ్చినా నువ్వు నీ డబ్బుని ఆరాధిస్తున్నట్టు అర్థము. యెహోవాను మనసుతో ఆరాధిస్తావు, డబ్బుని మాత్రము దూరం పెట్టి ఆరాధిస్తావా? యెహోవాని నీ డబ్బుతో కనపరచు. ఆయన యెహోవా ద లార్డ్ దై గాడ్. వాట్ ఆనర్ హిమ్ విత్ యువర్ మనీ. ప్రశస్తమైన దానితో ఆరాధించు. నాకు దేవుడు ఏదైనా ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను. ఎక్కడ మినిస్ట్రీకి వెళ్ళినా వాచ్లు తీసి ఇచ్చేస్తూ ఉంటాను, ఇయర్ రింగ్స్ తీసేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఐ కీప్ సోయింగ్. బట్టలు తీసి సంఘంలో టీమ్ మెంబర్స్కి ఇచ్చేస్తూ ఉంటాను. ఐ కీప్ గివింగ్ అవే. ఐ కీప్ సోయింగ్ సోయింగ్ సోయింగ్. అలా ఎదుగుతూ ఉన్నాము. ఆయన ఇస్తాడని నేను చెయ్యను. ఇవ్వటం ఆయన గుణలక్షణము గనక ఆయన పోలికలో బ్రతకాలని చేస్తున్నాము. హల్లెలూయా. ఏదో ఇంకా బిల్డింగ్లు కొనుక్కోవాలని చేయట్లేదు. ఎన్ని బిల్డింగ్లు ఉన్నా యెహోవాకి అర్పించాలని చేస్తున్నాను. ఈరోజు మీరు కానుక ఇవ్వాలంటే అదొక భూత పదంలాగా అయిపోయింది క్రైస్తవత్వంలో. కానుకలు అడుగుతారు. నేను ఎప్పుడైనా కానుకల గురించి బోధించానా? నో, ఐ నెవర్ ప్రీచ్డ్ అబౌట్ గివింగ్. ఆఫరింగ్ గురించి ఎప్పుడు బోధించలేదు, బోధించను కూడా. నేర్పిస్తాను ఎందుకు చేయాలి, ఎలా చెయ్యాలి, చేయడం ఎందుకు, ఎలా ఆయనకి అర్పణ ఇవ్వాలి, ఎలాంటి అర్పణ ఇవ్వాలి. చిల్లర ఇవ్వటం కాదు, ప్రశస్తమైనది తీసివ్వు. ఎలా దేవుడు అంగీకరించి నేను దీవిస్తాడో చూడు, ఎలా నిన్ను హెచ్చిస్తాడో చూడు. అసాధారణమైన గొప్ప ద్వారాలు నీ కోసం తెరవబడతాయి. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఐ ఆల్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సేయింగ్ టుడే? నేర్చుకుంటున్నారా? ప్రాస్పరస్ గా ఉన్న నా బిజినెస్ ఫెయిలియర్ గా లేదు. డైమండ్స్ లోకి వెళ్ళిపోయిన బిజినెస్ అన్నీ ఇచ్చేసి వచ్చేస్తావా అని అన్నప్పుడు అన్నీ ఇచ్చేసి వచ్చేస్తానయ్యా, నీకోసమే కదా. బంగారం పైన నడిచే దేవుడవయ్యా. బంగారం, ఆ చిన్న బంగారం ఇయటానికో లెక్క. బంగారు పాదాల గురించి వర్ణించే ఒక గొప్ప భాగ్యం ఇచ్చావు, అంతే చాలని వదిలేసి వచ్చేసానండి. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. కానీ ఈరోజు నేను బీదగా బతకట్లా. ఆయన పోషిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, నడిపిస్తూనే ఉంటాడు.